హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు రెండవ భాగంలో ఏం జరిగిందనేది తెలుసుకుందాం. శ్రీను వీళ్ళ ఆస్తి వ్యవహారాలని తెలుసుకుంటే నిజంగానే మొత్తం తనే కాబట్టి అకౌంట్స్ అవి చూసుకుంటూ ఉంటే పూర్ణ భర్త విశ్వ పేరు మీద ఉన్నదే వేల ఎకరాల పొలాలు, దానికి తోడు తోటలు కూడా వాళ్లకు ఉన్నాయి. బోల్డన్ని బట్టల మిల్లులు, పప్పుల మిల్లులు అని వాళ్లకు బోల్డన్ని వ్యాపార సంస్థలు, సిటీలో ఉన్న అద్దెలకిచ్చిన ఇళ్ళు, పెద్ద పెద్ద ల్యాండ్లు, దాంతోపాటు మరొక వైపున కల్పనమ్మ తన భర్త శంకర్రావు ద్వారా వచ్చినటువంటి ఆస్తులు పక్క ఊర్లో చాలా ఉంటే వాటికి సంబంధించినవి కూడా మొత్తం శ్రీను నెత్తినే తోసేసింది. దొరికాడు కదా అని చెప్పి అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ వీళ్లకు 100 ఎకరాల పొలం, ఇళ్ళు, వాకిళ్ళు, స్థలాలు, పొలాలు బాగా ఉన్నాయి. ఇక బంగారం గురించి చెప్పాలి అంటే కల్పనమ్మకి ఓ పెద్ద ఖజానా ఉంది. ఆ తర్వాత ఇక్కడున్న పూర్ణ వాళ్ళ అత్తగారివి తరతరాలవి, కల్పనమ్మ అత్తగారు వాళ్ళు పుట్టింటి వాళ్ళు పెట్టినవి మొత్తం కలిపి భారీగానే ఉంటాయి. వాళ్ళకి ఏది తక్కువే ఉండదు. ఇంటి ముందు కార్లు, పనోళ్ళు, నౌకర్లు, చాకర్లు దేనికి తక్కువ లేదు. ఇంత దాంట్లో శ్రీను పూర్ణ వైపు అలా చూస్తూ ఉంటే ఏదో తెలియని ఒక అభిమానం, ఒక గౌరవం, ఒక ఇష్టం. చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్న ఒక అమ్మాయి అంత అందగత్త. ఆ అమ్మాయి ఏమన్నా చదువుకుందా అని కనుక్కున్నాడు అతను. లేదు బాబు, అమ్మాయి గారు అంత పెద్ద చదువేమి చదువుకోలేదు. కాకపోతే ఒకటి, అమ్మాయి గారు బడికి వెళ్ళలేదన్న మాటే కానీ ఇంట్లోనే ఉండి అబ్బాయి గారికి 13 ఏళ్ళు వచ్చేదాకా, అమ్మాయి గారికి అప్పుడు ఒక 11 ఏళ్ళు వచ్చేదాకా ఇద్దరు చదువుకున్నారు బాబు. ఇక ఆ చదువుకోవటమే, మళ్ళీ ఏ చదువుకున్నదే లేదు మా అమ్మాయి గారు. అలా కూర్చొని అబ్బాయి గారి ఫోటో వైపు చూస్తూ ఏడుస్తూ ఉంటారు అని చెప్పేసరికి పూర్ణ వైపు చూస్తే బాధగా అనిపించింది అతనికి, జాలి కూడా అనిపించింది. ఒక రోజున తను ఉదయాన్నే బయట స్నానం చేస్తే వీళ్ళు వెక్కిలుగా వాగుతూ ఉన్నారు అని తన రూమ్లోనే బాత్రూంలో స్నానం చేసేసి అలా ఫ్రెష్ అవ్వడానికి బయట చల్లగా ఉంది అని అలా తనకి పొద్దున్నే జాగింగ్కి వెళ్ళే అలవాటు కూడా ఉంది. వెళ్ళి అలా తను వస్తూ ఉండగా పువ్వులు కోసుకుంటున్న పూర్ణ కాలు జారి పడబోతే నడుం మీద చెయ్యి వేసి గట్టిగా పట్టుకొని ఆమెని పైకెత్తి లేపేసరికి తన ఎదకి ఆమె హత్తుకున్నట్లుగా తగిలింది. తల తగిలేసరికి ఏదో ఫీలింగ్ అతని గుండెల్లో. దాంతో ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి అలా చూసేసరికి విడిపించుకొని థ్యాంక్స్ అనేసి అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతే జాగ్రత్త అంటే మాట్లాడనే లేదు. ఇంట్లో కూడా పెద్దగా ఏమీ మాట్లాడదు. ఏదైనా అడిగితే అడిగినంత వరకు మాత్రమే సమాధానం చెప్పుద్ది. ఆ అమ్మాయి గురించి గమనించడం మొదలు పెడితే ఆ అమ్మాయి ఏం పాపం చేసిందని పొద్దున్నే గడగడా వణికిపోయే చలిలో చన్నీళ్ల స్నానానికి, దానికి తోడు ఆ అమ్మాయి ఉప్పు కారం రుచి పచి ఉన్న భోజనం కూడా తినకూడదంట, రంగు బట్టలు కట్టకూడదంట, బొట్టు కూడా పెట్టుకోకూడదు, పసుపు కుంకాలకి దూరంగా ఉండాలి. శుక్రవారం ఉదయం పొద్దున్నే మొగుడు వదిలేసిన వాళ్ళ అమ్మ కూడా విటుణ్ణి పిలిపించుకొని కులికే ఆవిడికి కూడా కూతురు ఎదురవ్వకూడదు, కూతురు ఎవరికంటా పడకూడదు. ఆ వంటింట్లో ఆమె శిథిలమైపోవడమే. అసలు ఆ అమ్మాయి ఏంటో ఆ ఇంట్లో బాధ అనిపించింది అతనికి. ఆ అమ్మాయి అందరూ అన్ని టిఫిన్లు తింటూ ఉన్నా తను మాత్రం జావ కాచుకొని తాగి వీళ్ళు ఎదురుగా ఆ జావను చూపించి ఉప్పు కారం ఏమీ లేని చప్పటి జావ కూర్చొని బ్రేక్ఫాస్ట్ కింద తాగాలి. మధ్యాహ్నం భోజనంలోకి వీళ్ళు ఎన్ని రకాలు తింటూ ఉన్నా అన్నం వండేటప్పుడు వార్చగా వచ్చిన గంజి ఒక బౌల్లో పోసుకొని అందులో కరెక్ట్గా గుప్పెడు అన్నం వేస్తుంది కల్పన. ఉప్పు కారం ఏమీ ఉండవు, అది తాగేయాలి. మధ్యాహ్నం పూట కూడా ఆ మిగిలిపోయిన అన్నంలోనే ఒక చుక్క మజ్జిగ పోసి ఇస్తారు. రాత్రికి ఆ అమ్మాయికి అదే గంజి, అదే అన్నం. ఇలాగైతే మనిషి ఎన్నాళ్ళు బ్రతుకుతాడు? ఎందుకు కాయగూరలు తినకూడదు? ఎందుకు రుచిగా ఉండే ఆహారం తినకూడదు? తనేం పాపం చేసింది అని అసలు వీళ్ళలా ఒళ్ళంతా కనపడేలా బట్టలు కట్టుకొని, సెంట్లు రాసుకొని, అన్ని నగలు వేసుకొని కృగుతున్నారు కదా, పసుపు కుంకాలు వేసుకొని. ఆ ఇంట్లో ఎవరు పతివ్రత? చరణ్ భార్య కవిత, భాస్కర్ భార్య విమల ఎవరు పతివ్రతలని? ఆ అమ్మాయికి సుఖాలుండకూడదు,
ఆనందాలు ఉండకూడదు, సంతోషాలు కూడా ఉండకూడదు. ఓపెన్గా చెప్పాలి అంటే తను కవిత కన్నా విమల కన్నా చాలా చిన్నది. అలాంటి తన మీదే వచ్చి వాళ్ళ కోరికలు తీర్చమని ఆవజానం మీద పడిపోతున్నారు. అలాంటి ఒక అమ్మాయికంటూ కొన్ని కష్టాలు ఉండవా? ఆ అమ్మాయికి రుచికరమైన భోజనం అన్ని మసాలాలు వేసి చాలా కమ్మగా వండుద్ది పూర్ణ. రుచి చూడకపోయినా తనకు అనిపించదా తినాలి అని అనిపించినా ఆ అమ్మాయి వైపు అలా చూస్తూ ఉండేవాడు. ఒక రోజున తెల్లవారుజామునే లేచి చన్నీళ్ళ స్నానం చేసి దగ్గు వస్తుంది, చలికాలం కదా, ఆ చలిలోనే లేచి ప్రసాదం ప్రిపేర్ చేసుకొని ముందు తులసి కోట దగ్గర దేవుడి దగ్గర పూజ చేసుకొని పోయిన భర్త ఫోటో దగ్గర చూసి కన్నీళ్లు తుడుచుకుంటూ అలా అక్కడే తల మీదుగా తన చున్నీని కప్పుకొని గుడికి వెళ్తూ ఉండగా వెనకాలే వెళ్తున్నటువంటి శ్రీను పూర్ణ అనేసరికి వెనక్కి తిరిగి చూసింది. చూసి ఏమిటి అనేసరికి ఏమీ లేదు, ఈ షాల్ కప్పుకో అనేసరికి వద్దు అని అంది ఆమె. ఎందుకొద్దు? చెప్పిన మాట వినటం నేర్చుకోవాలి. ఎందుకొద్దు నీకు? చలి చంపేస్తూ ఉంటే వద్దంటావేంది? వద్దు అని చెప్పి బలవంతంగా కప్పితే అది కాదు, ఇంకేమైనా మాట్లాడావు అంటే నేను అస్సలు ఊరుకోను, కప్పుకో ముందు, పద నేను నీతో వస్తాను, ఒక్కదానివే అలా ఎలా వెళ్తావు అని చెప్పి బ్యాటరీ లైట్ తీసుకొని తెల్లవారుజామున చిమ్మ చీకట్లో తను కూడా వెంట వెళ్తే దేవుడి దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని అలా కూర్చుంటే తిను అన్నాడతను. నేను ఇలాంటివి తినకూడదు అనేసరికి దేవుడు చెప్పాడా అని అన్నాడతను. లేదు, ఇది మన ఆచారాలు చెప్పాయి అంట అనేసరికి ఆచారాలు చెప్తే నువ్వు అలాంటివన్నీ నమ్ముతున్నావా? ఏ వేదాల్లోనో ఏ దేవుడో వచ్చి మెయిల్ చేశాడా? లేక ఏ దేవుడన్నా వచ్చి మెసేజ్లు పెట్టాడా? లేక ఏ దేవుడన్నా వచ్చి వాట్సాప్లు పెట్టాడా? నాకు అర్థం కావడం లేదు. ఎవరొచ్చి చెప్పారు నీకు ఇలాగే ఉండాలి, ఇలాగే తినాలి, ఇలాగే బ్రతకాలి అని? పిచ్చి పనులు చేయకు నువ్వు అని చెప్పి ఆ అమ్మాయి అంటూ ఉంటే అది కాదు అంటే ఇంకా ఆపుతావా నువ్వు అని చెప్పి ఆ అమ్మాయి నోట్లో ఎవరో చూడకుండా ప్రసాదం పెట్టేశాడు. అలా పెట్టేసరికి నువ్వేమైనా మాట్లాడావు అంటే ఆ దేవుడి మీద ఒట్టు అనేసరికి ఆ అమ్మాయి ఏం మాట్లాడకుండా ఎన్నో సంవత్సరాల క్రితం తిన్న తీయని రుచి మళ్ళీ ఇన్నాళ్లకు ఆ ప్రసాదం తింటాం. అలా ఆ అమ్మాయితో గుడికి వచ్చేటప్పుడు రోజు వచ్చి ఒకరోజు పులిహోర, ఒకరోజు చక్కెర పొంగలి, ఒకరోజు దద్దోజనం ఆ అమ్మాయి ఏ ప్రసాదం తీసుకుని వస్తే ఆ ప్రసాదం ఆ అమ్మాయికి రోజు నోట్లో పెట్టి తినిపిస్తే అలా చూసేది. ఏంటి అలా చూస్తున్నా అని అంటే నేను తింటాలే అని అంటే ఏ నేను పెట్టకూడదా అని అన్నాడు శ్రీను. నువ్వెందుకు పెడతావు? నాకు నువ్వేమవుతావు? పరాయి మగవాళ్ళు అలా పెట్టకూడదు. వయసులో ఉన్న మగాళ్లతో నేను మాట్లాడటమే తప్పు. పైగా నువ్వు ఇలా రోజు నా వెనకాల రావడం ఏంటి? నువ్వు ఇంట్లో చేసే పనికే వచ్చావు, నాకు ఇలా ప్రసాదం తినిపించడం ఏంటి అనేసరికి అంటే ఏంటి నేను నీకు స్నేహితుడిని కాకూడదా? స్నేహంగా ఉంటే స్నేహితులు తినిపించకూడదా అని అన్నాడు అతను. నేనిప్పుడు నీ స్నేహితురాలయ్యాను అని అంది ఆమె. నేను వచ్చిన రోజు నుంచి నిన్ను నా స్నేహితురాలే అనుకుంటున్నాను, నువ్వు అనుకోవట్లేదా అనేసరికి అది కాదు, స్నేహం పవిత్రమైందిలే, అదేమి అక్రమ సంబంధమో ఎఫ్ఐఆర్ అయితే కాదు అనేసరికి నేను ఆ మాట అనలేదు. మరి ఎందుకంత గించుకుంటున్నావు? నేను ముట్టుకుంటేనే నువ్వు అపవిత్రమైపోయావా? అయ్యయ్యో ఏం మాటలు శ్రీను అని అంది ఆమె. శ్రీను మరెందుకు అలా ఉంటున్నావు నాతో అని అన్నాడు అతను. నువ్వు నాకు ఇలా ఉంటే అస్సలు నచ్చట్లేదు అని మొహాన కుంకుమ బొట్టు పెట్టాడు. శ్రీను అని చెయ్యి ఎత్తేసరికి ఇప్పుడు నువ్వు చెయ్యి ఎత్తాలి, ఇప్పుడు నువ్వు భంగపడిపోయావు, అపవిత్రమైపోయావు, కళంకితమైపోయావు, ఒక మగాడు ఒక ఆడదాని ముఖాన బొట్టు పెట్టకూడదు అని అంది ఆమె. స్టార్ట్ చేయి, ఇంకెందుకు శాసనాలు, ఆచారాలు, వ్యవహారాలు, నిబంధనలు, సంస్కారాలు అని గుర్తొచ్చేయాలి కదా నీకు. పుట్టగానే ఒక పాపకు బొట్టు పెడతారు, నీకు తెలుసా? ఆ బొట్టు దాని మొగుడే వచ్చి పెట్టడు,
ఎందుకంటే దాని మొగుడెవడో అప్పుడు ఎవ్వడికి తెలియదు కాబట్టి. ఆ మొగుడు నా కోసం నువ్వు బొట్టు తీసేయమ్మా అని అక్కడ చెప్పడు. అలా ఉండమని ఏ శాసనం నిబంధనల్లో కూడా రాసిలేదు. అలా ఉండటం లేక ఉండకపోవడం మన ఇష్టం కదా అని అన్నాడు అతను. నాకు ఇష్టం లేదు ఈ బొట్టు ఉండటం అని ఆమె తడవబోతూ ఉంటే, తుడిచావు అంటే నేను ఊరుకోను అంతే అని అన్నాడు అతను. పిచ్చి మాటలు మాట్లాడొద్దు శ్రీను, ఏదన్నా ఊరుకుంటున్నాను కదా అని చెప్పి అని అంది ఆమె. నువ్వే అన్నావు కదా ఒక ఆడదాన్ని ఎవరు తీసేయమని చెప్పరు అని. ఒక ఆడది ఎవరి కోసం రెడీ అవుద్దో తెలుసా? ఆ ఎవరి కోసం రెడీ అవుద్ది? తన భర్త చూడాలి అని రెడీ అవుద్ది. తన భర్త కోసం అని ఒక ఆడది తల్లో పువ్వులు పెట్టుకుంటది, నొసన బొట్టు పెట్టుకుంటది, తల్ల సింధూరం, మెడలో తాళి, నల్లపూసలు, నగలు, అలాగే రంగు బట్టలు కట్టుకొని కాళ్ళకు పట్టీలు, మెట్టెలు, ఒళ్ళంతా మంగళతత్వంతో నిండి పసుపు కుంకాలతో ఉంటుంది. అవునా, అవన్నీ భర్త ఉన్న ఆడదే చెయ్యాలి కదూ అనేసరికి, అవును మరి మీ నానేడి అని అడిగేసరికి, మా నాన్న చనిపోలేదు ఎక్కడో ఉన్నాడు అని అంటారు. మరి మీ నాన్న మీ అమ్మ దగ్గరికి రాడు కదా, విడాకులు ఇచ్చేసి మీ అమ్మతో తెగదెంపులు చేసుకొని ఏ రోజా వెళ్ళిపోయి ఇంకొక ఆవిడని పెళ్లి చేసుకున్నాడంట కదా. మీ అమ్మ కోసం రోజు విట్టుడు పైకి వస్తాడు అని నీకు తెలీదా అనేసరికి తలదించేసింది ఆమె. ఓహో, అంటే మొగుడిని వదిలేసి విడాకులిచ్చిన విటులతో ఉండేవాళ్ళు వేసుకోవచ్చు అయితే అని అన్నాడు శ్రీను. ఇక ఆపుతావా నువ్వు, చాలే కాని అనేసరికి, నా వల్ల కాదు, నువ్వు ఆ బొట్టు తీసావే అనుకో నేనేం చేసుకుంటానో నాకే తెలీదు అని అక్కడే ఉన్న దీపం మీద చెయ్యి పెట్టేసరికి, ప్లీజ్ శ్రీను అని అంటే, నువ్వింకేం మాట్లాడినా నేను ఊరుకోను అని ఆ చేతికంటిన మసిలోనే అక్కడ ఉన్న ఒక నూనె చుక్క వేసి ఆ అమ్మాయి కళ్ళ కాటుకు దిద్దాడతను. చూడు ఎంత అందంగా ఉన్నావో, బుట్ట బొమ్మలాగా, ముద్దు గుమ్మలాగా ఎంత బాగున్నావో. ఎవడి కోసమో నీకు నువ్వు విధించుకునే ఈ శిక్షలన్నీ ఈ రోజు నుంచే నువ్వు బొట్టు పెట్టుకొని కాటుకు పెట్టుకోకపోతే నేను అస్సలు ఊరుకోను అని చెప్పి ఆ అమ్మాయికి పువ్వులిచ్చి అడు తిరగమని పువ్వులు పెడితే, శ్రీను నీకు దండం పెడతాను అని ఆమె అనేసరికి, ఎవరేమంటారో అనమను నేను చెప్తాను అని అన్నాడు అతను. నేను ఎవరేమంటారని కాదు, నిన్ను ఎవరు ఏమీ అనకుండా చూసుకునే పూచి నాది, నువ్వు పదా ఇంటికి అని చెప్పి ఆ అమ్మాయిని తీసుకుని వస్తే, ఈ చనువు ఏంటి, ఇతను ఎవరు, ఎందుకు ఇలా ఉంటున్నాడు, అసలు ఇతని మాటలు ఏంటి, తన పద్ధతి ఏంటో ఆ అమ్మాయికి అస్సలు అర్థం కాలేదు. అలా వచ్చేసరికి అక్కడే ఉన్నటువంటి కవిత, విమల కలిసి, ఏంటే బొట్లు పెట్టి పూలు పెట్టి అలా ఉంటున్నావు, ఏ లేని మొగుళ్ళు కావలసి వచ్చారా అని అంటే, అయ్యో అలా మాట్లాడతారేంటండి, మీరు భలేవాళ్ళే, మీరు వదినలేనా అమ్మలా చూసుకుంటున్నారని అందరూ చెప్పుకుంటున్నారు కదా, మీరు ఆ అమ్మాయి నిజంగానే ఆరళ్ళు పెడుతున్నారా, అదేమన్నమాటండి, ముఖాన బొట్టు పెట్టుకోకుండా మీకు ఎదురైతే మీరు అలా ఆవిడ్ని చూస్తూ రోజు ఇబ్బంది పడుతున్నారు కదా, అలా ఆవిడ ఉండటం ఇంట్లో కరెక్ట్ కాదు కదా, మీ మీదకి అనవసరమైనటువంటి కంప్లైంట్ రాకూడదు, ఊళ్ళల్లో వాళ్ళంతా ఇప్పటికే గుసగుసలు చెప్పుకుంటున్నారు, మీ అత్తగారి కోసం ఎవరో వస్తున్నారు, మీకోసం ఎవరెవరో పాలేలు వస్తున్నారు అని అని అన్నాడు అతను. ఇష్ అరవబాకయ్యా నాయనా అని ముగ్గురు ఒకేసారి అనేసరికి, అదే కదండి మరి, మీ ఇంట్లో ఉన్న ఆవిడ్ని మీరు పట్టించుకోవట్లేదు, మీ సుఖాలు మీరు చూసుకుంటున్నారు, మరీ అలా తిప్పుతున్నారు అని అనుకుంటున్నారు అందరూ. నిజమేనా, ఆ మాటల్లో ఇలాంటి చోట నేను పని చేయలేనండి, నేను వెళ్ళిపోతాను అనేసరికి, కల్పనకేమో ఆ అబ్బాయి పని చేయడం నచ్చింది, 20,000కే 10 లక్షలు ఇచ్చినా చేయని చాకరీ చేస్తున్నాడు, వీళ్ళకేమో ఆ అబ్బాయితో కులుకుదాము అని కోరిక తీరలేదు అని పెట్టుకుంటే పెట్టుకొని చచ్చింది, చావనీవయ్యా మాకెందుకు, పోవే పో, నువ్వు వంటగదిలోకి వెళ్ళి పెట్టుకోపో, నీకు ఇష్టం వచ్చినట్టు చావు పో అనేసరికి, ఇంట్లో ఉండే ఆవిడ పెట్టుకుంటే ఏంటి పెట్టుకోపోతే ఏంటండి, పోయిన భర్తను తలుచుకుంటా బ్రతకనివ్వండి పాపం అనేసరికి, అంతేలే
నువ్వు ఎక్కడికి వెళ్ళకు పదా అని చెప్పి ఆ అబ్బాయి చేయి పట్టుకొని తీసుకెళ్ళిపోతే ఆ అమ్మాయి వైపు చూస్తే ఓకేనా అన్నట్టు కళ్ళతోనే చెప్తే అలా చూసిందామె. ఆ తర్వాత నుంచి ఆ అమ్మాయితో చనువుగా ఉండటం, రంగు బట్టలు వేసుకోవచ్చు కదా అని అంటే, శ్రీను నువ్వింకేం మాట్లాడకు అనేసరికి ఆ అమ్మాయి కోసం కొన్ని బట్టలు కొనుక్కొచ్చి ఇచ్చాడు. ఏంటిది నీకు పిచ్చా అనేసరికి, ఎందుకు పిచ్చి, ఈ చీరలు కట్టుకో చాలా బాగుంటావు, నీ ఆది బ్లౌజ్ తీసుకుని వెళ్ళి నేను కుట్టించుకొని వచ్చాను అని ఆ అమ్మాయి కోసం రంగు చీరలు తీసుకుని వచ్చేస్తే, ఓయమ్మనే ఓ దేవుడో నీకు ఇలా పుట్టిందేందే, ఏమోలే ప్రసాదాలకి వాటికి వీటికి డబ్బులు తీసుకుంటున్నావు అని మేము ఊరుకుంటూ ఉంటే రంగు చీరలు కావాల్సి వచ్చాయి నీకు, ఓరి నాయనో ఓరి దేవుడో అనేసరికి మీకో విషయం చెప్పమంటారా, అలా ఆవిడ బట్టలు కట్టుకుంటూ బొట్టు పూలు గాజులు వేసుకుంటూ తృప్తి పడుతుంది, సంతోషపడండి, ఆస్తంతా ఆవిడ మొగుడిదేనంట కదా అని అంటే, ఆవిడదే కదా ఇప్పుడు, ఆవిడకి కానీ కాలిందే అనుకోండి, ఈ విషయం ఊళ్ళల్లో ఎవరో ఒకళ్ళ చెవినేశారు అనుకోండి, ఆవిడ ఎదురుగానే మీరందరూ మొగుళ్ళు కాని మొగుళ్ళతో మీరందరూ సుఖపడుతూ ఉంటే ఆవిడకి లేనిపోయినవి కావాలి అనిపించి జీవితంలో ఇప్పటి వరకు ఆవిడ కరకపరాగ సంపర్కం ఎరగని పువ్వు, లేని కోరికలు కావాలి అనుకొని ఏదైనా చేస్తే ఆస్తి మొత్తం ఎగిరిపోదు, పోనిద్దరు మడి చీరల్లోనే పట్టుకుందా అనేసరికి అలా అమ్మాయిని పోవే పో కట్టుకొని సావు దరిద్రపు మొహం దానా, ఇల్లు కదిలావు అంటే మొహం పగలగొడతాము అనేసరికి, నువ్వు ఎక్కడికి తెల్లవారుజామున దాని వెనకాల వెళ్తున్నావు అని అడిగింది కల్పన. శ్రీను మనసులో, ఓహో నువ్వు నీ విటిని పంపించి దిగే టైం కాదు, ఒక కన్ను వేసావా మా మీద అని మనసులో అనుకొని, రోజు నాకు గుడికెళ్ళే అలవాటు ఉందండి, ఆవిడ కూడా వెళ్తున్నారు కదా అందుకే వెనకాలే ఆవిడికి మీరేగా అన్నీ చూసుకోమంటున్నారు, ఇంటి వ్యవహారాలు మీ అమ్మాయి ఏ తప్పులు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది కాదంటారా అని అన్నాడు అతను. అవునవును ఓ కన్నేసి ఉంచబ్బాయ్ దాని మీద, ఆడవాళ్ళు పవిత్రతలుగా ఉండాలి, నా లాంటి దాన్ని చూడు నిప్పుల్లోకి పంపినా సీతంత పవిత్రంగా బయటికి వస్తాను అని అంది ఆమె. అవునండి నాకు తెలీదు ఆ విషయం అనేసి ఆ అమ్మాయి వెనకాలే తను వెళ్ళటం మొదలుపెట్టాడు. ఒక రోజున ఎంతో ఇష్టంగా ఆ అమ్మాయి కోసం అని చెప్పి పువ్వులు తెచ్చి తలలో పెడితే, శ్రీను ఏంటి పనులు అనేసరికి, నువ్వేం మాట్లాడొద్దు పూర్ణ అని భోజనం తింటూ ఉండగా కావాలని వాళ్ళందరూ తిని గదుల్లోకి వెళ్ళిపోయాక నాకు ఆకలిగా లేదు అని చెప్పి లేట్గా తినటం మొదలుపెట్టాడు. తినేటప్పుడు నాకు ఇంకా ఎక్కువ కావాలి అని అంటే తను అడిగినంత పెట్టేవాళ్ళు, అలా అనేసరికి ఆకలి అవుతుందేమో అని పెట్టు ముద్రష్టబ్దానా ముద్దలో కూడా లెక్కలు చూసుకుంటూ ఉన్నావు అని అనుకుంటూ ఉన్నారు వాళ్ళు. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళు అదే టైంకి డైనింగ్ రూమ్లో ఆ అమ్మాయి చేయి పట్టుకొని కూర్చోబెట్టి తనని తన భోజనంలోంచి కలిపి ఆ అమ్మాయి నోట్లో ముద్దలు పెడుతూ ఉంటే, వద్దు శ్రీను నేను ఇవన్నీ తినకూడదు అని అంది ఆమె. తినాలి పూర్ణ, ఎవరు చెప్పారు నీకు, ఇవన్నీ నేను చెప్తున్నాను నువ్వు వింటున్నావు అంతే, నీ స్నేహితుడుగా ఇది నా ఆర్డర్ అంతే అనేసరికి, ఏంటిదంతా అంటే, ఏంటి ఇప్పుడు నేను పెట్టకూడదా, సరే అలాగైతే అని చేయి కడిగేసి, లేకపోతే వద్దు వద్దు నువ్వు అలా అన్నం తినకుండా లేస్తే మహాపాతకాలు చుట్టుకుంటాయి నాకు, మరి తినొచ్చు కదా అలాంటప్పుడు అనేసరికి, నువ్వు ఆకలితో ఉంటాను అంటే వెంటనే గంజి తాగుతాను, వద్దంటున్నానా తినమంటున్నానా అని బొగ్గలు పట్టుకొని ఆ అమ్మాయి నోట్లో ఫుడ్ పెట్టి ఇలా రోజులు గడిచిపోతా ఉంటే ఆల్మోస్ట్ అటు ఇటుగా శ్రీను వచ్చి అక్కడికి సంవత్సరం కాలం గడిచిపోయింది. ఈ ఏడాది పంటలు బ్రహ్మాండంగా పండాయి. శ్రీను చేతుల మీదుగా అన్నిట్లో నుంచి లెక్కలు చూస్తే బీభత్సంగా లాభాలు వచ్చాయి. వీళ్ళకి అన్ని వ్యాపారాలు బ్రహ్మాండంగా సాగడం, కొత్త అద్దెలు పెంచి ఇవ్వడం, దానికి తోడు లీజులు కంప్లీట్ అయ్యి కొత్త లీజుల్లోకి వెళ్ళడం, అసలు ఓవరాల్గా చూసుకుంటూ ఉంటే ఇన్కమ్ కుప్పలుగా తెప్పలుగా పెరిగిపోయింది. దానికి శ్రీను కష్టపడి చేసినందుకు కల్పన ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అంటే, ఆ అబ్బాయికి 20,000 జీతం ఇచ్చేది. ఇప్పుడు దాన్ని
25,000 చేసింది. ఆ అబ్బాయికి ఒక నెల జీతం బోనస్గా ఇచ్చి ఒక 5,000 బట్టలు కొనుక్కోమనిచ్చింది. చరణ్ భరత్ ఇద్దరు కూడా అమ్మిచ్చిన డబ్బులతో పండగ చేసుకో అని చెప్పారు. కమలా విమల మాత్రం పక్కకు పిలిచి ఆ అబ్బాయి జేబుల్లో చెరొక 5 లక్షలు పెట్టి నీ ఇష్టం వచ్చింది కొనుక్కో, బండి కొనుక్కోరాదు అనేసరికి నిజంగా తనకో బైక్ అవసరం అనిపించింది. ఒక బైక్ని కొనుక్కొచ్చుకొని అక్కడ పెట్టుకున్నాడు అబ్బాయి. బాగుంది అబ్బాయి, మా ఇంటికి వచ్చాక బండి కూడా కొనుక్కున్నావు. అలాగే కొన్నాళ్ళు ఇక్కడే ఉండి పని చేసుకోబోయేదాన్ని ఇక్కడే చూసి పెళ్లి చేసి ఇక్కడే ఉండిపోదురు గాని నువ్వు నీ పెళ్ళాం అని అంది కల్పన. అలాగేనని ఇంతకాలంలో ఊళ్ళల్లో ఉన్న పెద్ద పెద్ద మనుషులతో, ప్రెసిడెంట్లతో అప్పుడప్పుడు ఆ ఓడి పోలీస్ స్టేషన్ దగ్గర అక్కడ ఉండే ఎస్ఐ వాళ్ళు, ఆ చుట్టుపక్కల ఉండే సిఐ వాళ్ళు వీళ్ళ ఇంటికి వచ్చి వెళ్ళడం, ఆ అబ్బాయితో పరిచయం ఏర్పడడం, ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లో కూడా ఈ అబ్బాయి తిరుగుతూ వీళ్ళ వ్యాపారాలు చూసుకోవడం, అందరికీ సుపరిచితుడిగా మారిపోయాడు శ్రీను. ఆ తర్వాత మధ్యలో పూర్ణ భర్త విశ్వ ఆర్థికం వచ్చింది. పూర్ణ ఆ రోజు మనిషిలా లేదు. శ్రీను మీద పడిపోయి ఎక్కుళ్ళు పెట్టి ఏడ్చింది చిన్న పిల్లలాగా. అతన్ని పట్టేసుకొని ఏడ్చి అంతా బానే ఉంది శ్రీను, వెళ్ళేటప్పుడు కూడా గుడికి బువ్వ పెట్టి మరీ బొచ్చు పెట్టి మరీ వెళ్ళాను, వచ్చేపాటికి బూడిదైపోయి మిగిలాడు అని ఏడ్చేసరికి ఏడవద్దని కళ్ళు తుడిచి తను ఎక్కడికి వెళ్ళడు, నీతోనే నీ పక్కనే ఉంటాడు అనేసరికి లేడే రాడే, ఎన్నిసార్లు పిలిచానో తెలుసా, ఎన్నిసార్లు ఏడ్చానో తెలుసా, గొంతు అరిసి అరిసి గీరపోయి మాట రానంత, ఆకాశం బద్దలయ్యేంత, భూమి భూకంపాలు వచ్చేంతగా అంతలా ఏడ్చాను, రాడే అనేసరికి కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతూ ఉన్నాయి శ్రీనుకి. ఆ తర్వాత విశ్వ వాళ్ళ అమ్మా నాన్న పోయిన రోజులు, వాళ్ళ పుట్టినరోజులు, వాళ్ళ పెళ్లి రోజులు, విశ్వ పుట్టినరోజు ప్రతిదీ జరిపించింది పూర్ణ. ఇంత దాంట్లో కూడా ఒక రోజున శ్రీనుని గట్టిగా పట్టుకుంది విమల. స్నానం చేసి వచ్చి అతను టవల్ కట్టుకొని ఉంటే ఆ టవల్ని లాగేసి అతని మీద పడిపోయేసరికి ఏంటండి ఇదంతా అని లేచి టవల్ కట్టుకున్నాడు అతను. అలా కట్టుకునేసరికి నీ మగతనం నన్ను పిచ్చెక్కేస్తుంది, కైపెక్కేస్తుంది, నాకు నిద్ర పట్టలేదురా మగడా, నువ్వొచ్చి నా కోరికను తీర్చు, నా కడుపున ఒక కాయను కాయించు, నువ్వు మనసులో ఏ రోజు ఊహించినంత నేను నీ సొంతం చేస్తాను డబ్బులు, ఎప్పటికీ నాకు నువ్వు సుఖాన్ని ఇస్తూ ఉండు, నా కడుపున 4 పిల్లలు పుట్టేలా చేశావే అనుకో, నీకు దాదాపు 25 కోట్ల రూపాయల డబ్బు నీకు దక్కేలా చేస్తాన్రా, నా కోసం నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండిపో, నా జీవితమే నీకు అర్పిస్తాను, నీకు కావాల్సినట్లు నన్ను అనుభవించు అనేసరికి ఇంట్లో ఏంటండి మీ అత్తగారు మీ వాళ్ళందరూ ఉంటారు అనేసరికి అదేగా నీ భయం, సరే అలాగైతే ఈ రోజు రాత్రి మా పొలంలోనే పెద్ద గడ్డివాముంటది, అక్కడ నాకు అలవాటే, నరమానవుడు కూడా రాడు, అక్కడికి రావా నా కోసం, నేను నీ కోసం రెడీ అయి వస్తాను, నువ్వు రాలేదు అనుకో ఊరుకుంటాను అనుకుంటున్నావా, నువ్వే నా మీద చెయ్యి వేశావు అని, రమ్మన్నావు అని, నాతో నువ్వు తప్పుగా ప్రవర్తించావు అని నీ పరువును తీసి నిన్ను కుక్కను కొట్టినట్లు కొట్టించి గెంటించేస్తాన్రా వీధిలో నుంచి అనేసరికి ఏంటండి ఆ మాటలు, నేను అలాంటి వాణ్ణి కాదు అని అన్నాడు అతను. రేయ్ మర్యాదగా వచ్చి నన్ను సుఖపెట్టు, నువ్వు సుఖపడు, లేదు అనుకో నాలో మరో మనిషిని చూస్తావురా అనేసరికి కాసేపు ఏమీ మాట్లాడిన శ్రీను సరేనండి అనేసరికి తెలుసురా నువ్వు నా మాట వింటావు అని పెదాల మీద ముద్దు పెట్టబోతుంటే రాత్రి కన్నారు కదా అని ఆ తర్వాత విమల ముందే రెడీ అయి వెళ్ళిపోయింది. వెళ్ళిన తర్వాత అలాగే వెళ్ళాడు శ్రీను. శ్రీను వెళ్ళిన తర్వాత తను వెళ్ళటంతో శ్రీను మీద ఉన్న కోరికతో చీర తీసి అక్కడ విసిరేసి లంగా బ్లౌజ్ ఇన్నర్ తీసేసి రారా నా అందాలు చూడు, ఆస్వాదించు, నన్ను తృప్తి పెట్టరా మగడా అనేసరికి అలా దగ్గరగా వచ్చి కౌగిలించుకున్నట్లు వెనకాల కాలకూట విషాన్ని చిమ్మే పాము కరిసి 10 నిమిషాల్లో ఒక మనిషి పోతాడు. అలాంటి ఒక పామును పట్టుకునేసరికి గొంతు దగ్గరికి వెళ్ళినట్లు వెళ్ళి
పాముతో అలా గొంతు దగ్గర కాటు వేయించేసరికి విమల నోట్లో నుంచి నురగలు కక్కుతూ అలా చూసి శ్రీను వైపు, ఎవర్రా నువ్వు, నన్నెందుకు చంపాలనుకుంటున్నావు అని కేకలు వేసినా అక్కడ నరమానవులు ఎవ్వరూ లేరు. ఎవరికి కూడా వినపడదు. వెంటనే గట్టిగా ఆమె జుట్టు పట్టుకొని విమల చెవిలో ఏదో చెప్పాడు శ్రీను. అలా చెప్పేసరికి అతని వైపు నిర్ఘాంతపోయింది. అలా చూస్తూ భయంతో కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలేసింది. రంగు మారిపోయిన తర్వాత ఆ పక్కనే ఉన్న గడ్డిని విమల మీద విసిరేసి అక్కడి నుంచి శ్రీను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తెల్లారేపాటికి ఊరంతా ఆ వార్త దావాలంలా అయిపోయింది. వెళ్ళేసరికి అలా ఒంటి మీద బట్టలు లేకుండా పడిపోయింది ఆమె. ఎవరితో కులికిందో, ఏ విటుడి కోసం ఇక్కడికి వచ్చిందో. బాగుంది కల్పనమ్మా, నువ్వు కోడలను చూసుకునే పద్ధతి అనేసరికి విమల అంత్యక్రియలు జరిపించేశారు. భరత్ పెళ్ళాం పోయింది అని దానికన్నా ఎవరి కోసమో పోయి సచ్చిన శవాన్ని కూడా కాళ్ళతో తన్ని బూతులు తిట్టి ఉమ్మేసి నానా చండాలం చేసి పెట్టాడు అక్కడ. ఎంత దాంట్లో పూర్ణకి అనుమానం శ్రీను మీద రానే వచ్చింది. దానికి కారణం అంత దాంట్లో వాళ్ళెవ్వరూ గమనించలేదు. కానీ శ్రీను అంత క్రితం రోజున అర్ధరాత్రి ఇంట్లో లేడు. చాలా ఆలస్యంగా ఇంటికి తిరిగి వచ్చాడు. వస్తూ ఉండగా తను గమనించింది అతన్ని. షర్టుకి ఒక పక్కన చిన్న గడ్డి పరక పట్టేసింది. అంతే. శ్రీను వదిని చంపేశాడా, శ్రీను ఇదంతా చేశాడా అని ఆ అమ్మాయిలో ఒక భయం పట్టుకుంది. అడుగుదాము అంటే స్నేహం అన్నాడు, నిందించాను అనుకుంటాడేమో అని అనుకుంటూ ఉండగా పట్టీలు తీసుకొచ్చి అందరూ పడుకున్నాక పూర్ణ కాళ్ళకు పెట్టి కాళ్ళు ముద్దు పెట్టుకుంటే ఏంటి శ్రీను ఇదంతా అని భయంతో కాళ్ళు వెనక్కి తీసేసి వెళ్ళబోతూ ఉంటే నడుం మీద చెయ్యి వేసి దగ్గరికి లాగి గట్టిగా కౌగిలించుకొని ఆ పట్టీలు తీసావంటే చంపేస్తాను, జాగ్రత్త అంటే నిజంగా ఎక్కడ చంపేస్తాడోనని మాటా పలుకు లేకుండా కౌగిలించుకున్నా ఏం మాట్లాడకుండా అలా నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఆ తర్వాత ఇలా కొన్ని రోజులు కాలం గడిచిన తర్వాత ఒక రోజున భరత్ అతని బైక్ మీద వెళ్ళాడు. వెళ్ళి తప్పతాగి వేశ్యలతో క్లోజ్ అయ్యి ఇంటికి వస్తూ ఉండగా అనుకోకుండా ఏం జరిగిందో ఎలా జరిగిందో అతను పాడుబండ బావిలా పడిపోయాడు అని, అతని బండి అక్కడే కనపడింది అని, శవం తేలుతుంది బావిలో అని తెల్లారేపాటికే దావాలంలాగా జనాలు చెప్పేసరికి ఉరుకులు పరుగుల మీద వీళ్ళందరూ అక్కడికి వెళ్తే నిశ్శబ్దంగా ఏమీ ఎరగనట్టు శ్రీను నించుని ఉన్నాడు. పూర్ణ కళ్ళు శ్రీను వైపే వెళ్ళినా శ్రీను ఆ రోజు క్రితం రోజున కూడా రాత్రి మాయమైపోయాడు. ఆ తర్వాత తీరా చూస్తే శ్రీను ఆలస్యంగా వచ్చాడు. ఆ ఊళ్ళల్లో అన్నయ్య బైకు అన్నయ్య తప్ప ఎవ్వరూ తోలలేరు, ఎవరి చేత కూడా కాదు. శ్రీను చాలా చాకచక్యంగా తను కొనుక్కున్న బైకే కాదు, అన్నయ్య వాళ్ళ బైకులు కూడా తోలటం, అన్నయ్య వాళ్ళని చాలాసార్లు తీసుకెళ్లి తోటల్లో దింపి రావడం గమనించింది పూర్ణ. అన్నల బళ్ళు తోలాలి అంటే అది శ్రీను వల్ల తప్ప ఎవరి వల్ల కాదు. మరొక విషయం ఏమిటి అంటే శ్రీను కాలికి మట్టి నాచు కూడా అంటుకొని ఉంది. ఆ బావి దగ్గర నాచు పట్టి ఉంటది. మరొక విషయం ఏంటి అంటే అసలు అది వాళ్ళ ఊళ్ళల్లో పాడుబడిపోయిన ఏరియా. అది దెయ్యాలు తిరుగుతాయి అని తన అన్నలకే కాదు, ఆ టైంలో ఎవ్వరూ అటు వెళ్లరు. ఎంత తప్పతాగి ఉన్నా వాళ్ళు అన్నలు రూటు మర్చిపోయేంత పిచ్చివాళ్లు కాదు. దాంతోనే ఆలోచిస్తూ ఉండిపోయి అనుమానం ఖరారైపోయింది ఆమెకి. శ్రీను పనే ఇది అని. ఈ విషయం ఇప్పుడు తను బయటకు చెప్పాలా, శ్రీనుని అడగాలా? అసలు ఇదంతా శ్రీను చేశాడనే తనేమైనా భంగపడుతుందా? బ్రెయిన్ పనిచేయక ఆలోచించుకుంటూ పిచ్చెకి పోతూ ఉండగా పూర్ణకి ఒక రోజున నడుము గొలుసు తీసుకుని వచ్చి నడుగు పెట్టాడు అతను. ఆమె నడుము మీద ముద్దు పెడితే శ్రీను అని చెయ్యెత్తబోతే నన్ను కొడితే చంపేస్తాను నిన్ను, అది తీసినా కూడా నేను ఊరుకోను అని గట్టిగా ఆమెను హత్తుకొని అక్కడి నుండి వెళ్ళేసరికి నాకేంటి కర్మ, ఎవరితను, ఏంటిదంతా? ఎదురు తిరిగితే నన్ను చంపుతాడా, చంపేస్తానని కదా అన్నాడు అని అసలేం బ్రెయినే పనిచేయటం లేదు పూర్ణకి. మరొక వైపున ఇలా మళ్ళీ కొంతకాలం గడిచిపోయింది. ఆ తర్వాత చరణ్ ఒక రోజున అర్ధరాత్రి పూట చాలా కుప్పలు వేయించాము, ఒరేయ్ కాపలా వాళ్ళు సరిపోరు గాని నువ్వు కూడా వెళ్ళి పడుకోపో అని చెప్పింది కమలమ్మ.
కమలమ్మ చరణ్కి చెప్పేసరికి లాంతర్ తీసుకొని చరణ్ సంతకాడే 7ంటికి భోజనం చేసి వెళ్ళటం, అక్కడికి వేసల్ని పిలిపించుకొని పాలేర్లని మీరు వెళ్ళిపోండ్రా అని చెప్తే అలాగే అబ్బాయి గారు అంటే నేనుండగా ఏ మొగాడు వస్తాడులే కానీ పోండి పోండి అనేసరికి వాళ్ళ ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు. వేసల్ని వేసుకొని కులకటం, ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోవడం, తప్పతాగి పడుకోవడం అవన్నీ జరిగిపోయినాయి. తెల్లారేసరికి చరణ్ కుప్పలతో పాటు తగలబడిపోయి బొగ్గైపోయి మిగిలాడు. దాంతో పై ప్రాణాలు పైన ఎగిరిపోయాయి. కవిత ఒక పక్కన, కల్పన ఒక పక్కన పడి తలకాయలు బాధేసుకొని కల్పన కడుపు మీద కొట్టుకొని కవిత చుట్టంతా పీకేసుకొని ఏడుస్తూ ఉంటే పూర్ణ శ్రీను వైపే చూస్తే శ్రీను క్రితం రోజు రాత్రే ఎక్కడికో వెళ్ళి వచ్చాడు. వచ్చిన తర్వాత శ్రీను అలా నడిచొస్తూ ఉంటే ఏదో పొగవాసన, కొమురు వాసన అతని బట్టల్లో నుంచి వస్తూ గుప్పున వచ్చింది. చూస్తే తెల్లారేసరికి ఆ బట్టలు ఉతికి తీగ మీద ఆరబెట్టేసున్నాయి. పైగా మసిమరకలు కూడా అంటుకొని ఉన్నాయి ఆ బట్టలకి. రాత్రి ఆ అమ్మాయి అదే గమనించింది. దాంతో పెద్దన్నయ్యని కూడా పైకి పంపించాడనే విషయం అర్థమైపోయి ఆ అమ్మాయిలో ఒకటే భయం, టెన్షన్, కంగారు బయలుదేరిపోయినాయి ఆ మనసులో. శ్రీను ఎందుకని వీళ్ళందరి మీద కక్ష కట్టాడు? అతనికి ఏం జరిగింది? కల్పనమ్మ అతని ఫ్యామిలీని ఏం చేసింది అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.